ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ద్వాదశ రాశి వాళ్ళ 2024 సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్, కమెంట్, షేర్ చేయండి. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క మెయిన్ 4 గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, గురు, శని, ఈ యొక్క మార్పులు ఏదైనా ఉందా, వాటి ద్వారా మనకి ఏదైనా ఈ యొక్క రాశుల వాళ్ళకి మార్పు ఏమైనా కనిపిస్తుందా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క గురువు గారు అంటే 2024 మే మాసంలో 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. శని మాత్రం కుంభరాశిలోనే సంచారం, రాహువు కూడా మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం. అంటే గురువు గారు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో అందులోన మే 1వ తేదీ నుంచి ఈ ఒక వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే గురుగ్రహ మార్పు ఉందో ఈ మార్పు వలన ఏ రాశుల వాళ్ళకి గురుబలం రాబోతున్నది, ఏ రాశుల వాళ్ళు గురుబలం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి నియమాలు, చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలి అని ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుబలం లేదో, అంటే మే తర్వాత గురుబలం లేదో ఆ రాశులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను కొద్దిగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి ఇప్పటి నుంచే మీరు చేసుకుంటూ వెళ్తే మే 1వ తేదీ నుంచి ఇబ్బందులు రాకుండా కొద్దిగా మీకు పాజిటివ్నెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేక్షకులకి రాశి ఫలితాల ఒక ఫలితాంశాలు చెప్పుకునే ముందు మీకు స్వజాతకం అని ఉంటుంది. స్వజాతకము అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కోసం, అంటే టైమింగ్స్కి ఏ లగ్నం వచ్చింది, ఆ లగ్నం నుంచి ఏ దశాభుక్తులు జరుగుతున్నాయి మన జాతకంలో, అవి గనక బాగున్నట్లు గనక అయితే పెద్దగా రాశి ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి ఫలితాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మనము భోజనం చేస్తాము, పక్కన మ్యాంగో పికల్ లాంటిది అంటే పచ్చడిది మనము పెట్టుకుంటాం. యాక్చువల్లీ వై బికాజ్ మనకి అన్నంలో కావచ్చు, కూరలో కావచ్చు, సాల్ట్, కారం సరిపోకపోతే ఈ మ్యాంగో పికల్ ద్వారా మనము టేస్ట్ని తీసుకుంటాం. ఇక్కడ భోజనం అంటే లగ్న కుండలి అండి, మ్యాంగో పికల్ అనేది రాశి ఫలితాలు. బై ఛాన్స్ దశాభుక్తి బాలేనప్పుడు, అంటే భోజనం బాలేనప్పుడు మ్యాంగో పికల్స్కి మనము దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ దశాభుక్తి బాలేదు, గోచారంలో అట్లీస్ట్ గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా, అప్పుడు కొద్దిగా దశాభుక్తి బాలేదు కాబట్టి ఇది కొద్దిగా మనకి సహాయం చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి ఫలితాలు మనము ప్రారంభం చేద్దాం. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక 2023-24 మే 1వ తేదీ వరకు కూడా వీళ్ళకి సంపూర్ణమైన గురుబలం అనేది ఉంటున్నది. తర్వాత మనకి ఏదైతే ఈ గత 2023 ఈ అక్టోబర్ వరకు కూడా సప్తమ రాహువు జన్మరాశులు కేతు వలన చాలా దాంపత్య విషయంలో ఈ ఒక దంపతులకి చాలా ఇబ్బందులు అయితే మీరు పడ్డారు. యాక్చువల్లీ అక్టోబర్ తర్వాత రాహు మార్పు జరిగింది, కేతు మార్పు జరిగింది. రాహు మేషం నుంచి మీనానికి వెళ్ళారు, కేతువు కూడా తులా నుంచి కన్యాకి వెళ్ళారు. ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఇప్పుడు సప్తమ స్థానంలో గురువుగారు ఒక్కరే ఉంటున్నారు. జనవరి 1వ తేదీ తర్వాత ఆయన నేర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. మే 1వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే సంచారం చేయబోతున్నారు. అంటే ఈ తులారాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఇప్పుడు ఈ జనవరి నుంచి మే వరకు కూడా పెళ్లి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు కావచ్చు, వేడుకలు లాంటివి జరుపుకోవడము, శుభకార్యాల్లో పాల్గొనడం లాంటివి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడడం లాంటివి, ఇలాంటివన్నీ మంచి శుభ ఫలితాలు మనకి గురువు గారి నుంచి రాబోతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా
శని భగవానుడు పంచమ స్థానంలో సంచారము, స్వక్షేత్రం పంచమాధిపతి పంచమ స్థానంలో పెద్దగా అయితే ఇక్కడ ఇబ్బంది ఉండదు. సో అయినప్పటికీ గోచారంలో రాశి నుంచి పంచమ స్థానంలో శని ఉండడం అనేది కాస్త ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటుంది. సో సంతానం విషయంలో కావచ్చు, సంతానం డిలే అవ్వడం కావచ్చు, లేదా మనకి ఇక్కడ ఏదైతే మనకి ఆర్థిక విషయంలో మెయిన్ ఆర్థిక విషయంలో కొద్దిగా ఇబ్బందులు మీరు పడడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత 6వ స్థానంలో రాహు మనకి శుభ ఫలితాన్ని అందిస్తున్నారు. అయితే అప్పులు చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి 6వ స్థానంలో ఇక్కడ మనకి రాహు మే 1వ తేదీ తర్వాత గురువు గారు అష్టమానికి వెళ్ళిపోతారు కాబట్టి కొద్దిగా అప్పులు చేయడానికి కూడా అవకాశాలు వస్తాయి. వ్యయస్థానంలో కేతువు, సో మోక్షదాయకుడైన కేతుడు వ్యయస్థానంలో ఉండడం అనేది కాస్త దైవ చింతనం చేసుకోవడము, సో ఇలాంటివి స్పిరిచువల్గా ఉండడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ గురువు ఒక బలం అనేది తగ్గిపోతుంది. తులారాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి అష్టమానికి వెళ్ళిపోతారు. సరే అష్టమానికి వెళ్ళిపోతాడు, ఇక తులారాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి ఎలా పోతుంది? మే 1వ తేదీ వరకు అయితే మనకి ఇబ్బంది లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి సొల్యూషన్ అవ్వడము, సొల్యూషన్ దొరకడము, వాటి నుంచి ప్రమాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. అయితే 2024 మే 1వ తేదీ నుంచి అయితే గురువు ఒక అష్టమ స్థానంలో కూర్చొని ఏ దృష్టితో చూస్తున్నాడు చూద్దాం. గురువు వృషభంలో అంటే అష్టమ స్థానంలో కూర్చొని పంచమ దృష్టితో మీ ఒక రాశి నుంచి వ్యయస్థానమైన కన్యా రాశిని చూస్తున్నాడు. కన్యా రాశిలో ఎవరున్నారు? కేతు గ్రహం ఉంది. సో కేతువుని చూడడం వలన కొద్దిగా దైవ చింతనం ఎక్కువగా అవుతుంది. ఈ యొక్క లౌకిక ప్రపంచానికి కొద్దిగా దూరంగా ఉండాలని అనుకునే ఒక అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎప్పుడు కూడా దూర ప్రాంతాల్లో లేదా దైవ సందర్శనం చేసుకోవడము ఇట్లాంటివి కూడా అవకాశాలు రావడానికి ఉంటాయి. అయితే ఆయన అష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఎక్కువ జర్నీ ఇవ్వలేడు. అయితే ఆ ఒక చింతన అనేది, ఆ ఒక థింకింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత సప్తమ దృష్టితో మీ రాశి నుంచి ద్వితీయ స్థానమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు. ఇదొక్కటే కొద్దిగా మంచిదని చెప్పుకోవచ్చు. ద్వితీయ స్థానాన్ని గురు దృష్టి ఉంది కాబట్టి సో కొద్దిగా కుటుంబంలో కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ అవి పోవడము, కొద్దిగా అప్పుడప్పుడు ఆర్థిక లబ్ధి రావడము, ఆర్థికంగా కొద్దిగా అభివృద్ధిలోకి రావడము, సో ఇలాంటివి కూడా గురువు గారు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. తర్వాత నవమ దృష్టితో చతుర్థ స్థానమైన మకర రాశిని చూస్తున్నాడు. విద్యార్థులకు చదువుల పట్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం లాంటివి, తల్లితో విభేదాలు లాంటివి, గృహంలో అసౌఖ్యం లాంటివి కలగడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురు అష్టమ స్థానంలో సంచారము, ఏదో తెలియని భయము, తర్వాత ఆలోచన పెరగడము, తర్వాత వృథా ఖర్చులు అవ్వడం కూడా మనకి ఇక్కడ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా పంచమ స్థానంలో ఉంటున్న శని వలన మనం ముందే చెప్పుకున్నాం, సంతానము, మన ఆలోచన విధానం కావచ్చు, తర్వాత బాగా కష్టపడి పనిచేయవలసిన ఒక ప్రమేయం రావచ్చు అని ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే లాభస్థానాన్ని చూస్తున్నాడు. సో ఖచ్చితంగా మీకు కష్టానికి ప్రతిఫలం అయితే ఇక్కడ అందుతుందనే తెలుసుకోవచ్చు. అంటే మొత్తానికి ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త మిశ్రమ కాలమే అని చెప్పుకోవచ్చు. మిశ్రమంగా గడుస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వాళ్ళు ఇప్పటి నుంచే వీళ్ళు ఏం చేసుకోవాలి? గురుబలం మే 1వ తేదీ నుంచి తగ్గిపోతుంది. మే 1వ తేదీ నుంచి చేసుకోవడానికన్నా గురుబలం ఉన్నప్పుడే కొన్ని మంచి పనులు చేసుకుంటే, గురువుకి కొద్దిగా శాంతులు ప్రక్రియ చేసుకున్నట్లు కనుక అయితే అప్పుడు మే 1వ తేదీ నుంచి గురుబలం పోతుంది కదా, అప్పుడు కూడా కొద్దిగా గురుబలం ఉంటుంది అనే అనుకోవచ్చు. తప్పనిసరిగా ఈ తులారాశి వాళ్ళు కేజింబావు శనగలు నానబెట్టి ఎద్దుకి తినిపించడము, శనగల హారాన్ని దత్తుడికి వేసుకోవడము, 108 శనగల హారాన్ని చేసుకొని, తర్వాత పసుపు అంటే ఎల్లో కలర్ దుస్తులని డొనేషన్ ఇవ్వడం లాంటివి, లేదా దత్తుడికి పాదాల దగ్గర ఇవ్వడం లాంటిది, ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే, ఎల్లో కలర్ స్వీట్ లడ్డుని మీరు కొద్దిగా ఎవరికైనా వృద్ధాశ్రమానికి ఇట్లా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టడం లాంటివి ఇవి చేసుకున్నట్లయితే ఇబ్బంది నుండి బయటపడతారు. తర్వాత మనకి ముఖ్యంగా పంచమ స్థాన స్థిత శని వలన
సో ఇబ్బందులు రాకుండా ఉండడానికి సో నువ్వులతో చేసిన తీపి పదార్థాన్ని ఆవులకి తినిపించడం కావచ్చు, లేదా ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోవడము, ప్రతిరోజు హనుమాన్ మందిరానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవడము, హనుమాన్ మందిరంలో బెల్లం ముక్క పెట్టి రావడము. సో ఇలాంటివి చేసుకున్నట్లయితే శని నుంచి పెద్దగా ఇబ్బందులు ఉండవు. తర్వాత మనకి రాహుకేతువుల ఇబ్బందులు రాకుండా ఉండడానికి అమ్మవారిని సందర్శనం చేసుకోండి, అంబాభవాని అమ్మవారిని సందర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు.